నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కలెక్టర్లతోని భేటీ అయ్యారు. ఆ భేటీలో చాలా కీలకమైన అంశాలు అయితే మాట్లాడడం జరిగింది. అలానే ఏదైతే ఇప్పుడు ఈ పాలన ఉందో, ఏవైతే ఇప్పుడు పనులు చేస్తున్నారో అవన్నీ ప్రజలకు నచ్చట్లేదని చెప్పేసి కూడా కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది. సో దీని మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూస్తే కలెక్టర్లతో భేటీ అయ్యారు. కానీ ఆ భేటీ ఎంత అసంతృప్తిగా ఉంది అనేది అది చూస్తే మనకు అర్థమవుతుంటుంది. చాలా వరకు ఆయన మాట్లాడింది ఏంటంటే ఏపీ ప్రజలకి మన పాలన, మీరు చేసే పనులు నచ్చట్లేదు అని చెప్పేసి స్టార్ట్ చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన రీసెంట్ పాస్ట్లో కలెక్టర్స్ కాన్క్లేవ్ విపరీతంగా కలెక్టర్స్తో మీటింగ్స్ అవుతున్నాయి. అలాగే మంత్రులతో మీటింగులు, క్యాబినెట్ మీటింగులు అట్లా కూడా ఆయనకి ర్యాంకులు ఇవ్వడం, తర్వాత ఎమ్మెల్యేల పనితీరుని బేరీజ్ వేస్తూ చర్చనీయాంశాలు, వాళ్ళ పనితీరు మీద సమీక్షలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్ ప్రాసెస్లో. బట్ దిస్ ద ఫస్ట్ అవర్ టైం యాక్సెప్టింగ్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నది ఒక కాన్సెప్ట్. ఇది అంటే సాధారణంగా మనం ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వం ప్రజల కోసం అని మన ఈరోజు దగ్గర భ్రమిస్తున్న దగ్గర ఆయన డొల్లతనం ఆయన బయట పెట్టుకున్నాడు. సే ఫర్ ఇన్స్టెంట్ కలెక్టర్స్ మీరు బాగా పనిచేస్తారని నేను అనుకుంటున్నా, నేను మంచి టాస్క్ ఇస్తున్నాను మీరు అనుకుంటున్నారు, నేను బాగా పనిచేస్తున్నాను అనుకుంటున్నారు. బట్ అవుట్కమ్ ప్రజలకు అది నచ్చట్లేదు. ప్రజలకు అది నచ్చట్లేదు అన్న విషయం మనం గ్రహించకుండా గుడ్డే చేతిలో పడినట్టు పని చేసుకుని వెళ్తున్నాం మనం ఈ 2 ఏళ్ళు బట్టి. అంటే 18 నెలల పైచీలకు 19 నెలలు. దీని అవుట్కమ్ మనం ప్రజల్ని సాటిస్ఫై చేయట్లేదు అన్నది ఒక ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి గారు డిరైవ్ అయినప్పుడు, ఇంకా మిగిలిన వాళ్ళు ఆయనకే 0 మార్కులు వేసుకున్నప్పుడు మిగిలిన వాళ్ళందరి పరిస్థితి వాస్తవానికి దగ్గరగా. సో ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద, ఎష్యూరెన్సెస్ మీద అండ్ ఫాల్స్ దాని ప్రామిసెస్ మీద వచ్చిన ఈ ప్రభుత్వానికి సస్టైనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్లా మనుగడ సాగించాలి ఫర్దర్ అన్న దగ్గర. సో ఇప్పుడు నిన్న జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉందా అంటే నాకైతే కనబట్టలేదు. ఎందుకు అంటే 2 సంవత్సరాలు పుణ్యకాలం గడిచిపోయింది. ఒక పక్కన పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అంటే, పుణ్యకాలం గడవడం అంటే ఏంటి, మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఇవ్వలేకపోయారు. 2 years ఫెయిల్యూర్ కనబడుతుంది. ఒక పక్కన సంక్షేమ ప్రాస్పెక్టివ్, సంపద సృష్టిస్తాం, డెవలప్మెంట్ మాడ్యూల్లో మమ్మల్ని మించిన వాళ్ళు లేరంటారు. నిన్న జిఎస్టీ వసూలు చూసుకుంటే ప్యాథటిక్. అండ్ జిఎస్డిపి అంటే ఇండివిజువల్ గ్రోత్ ఫర్ ఇండివిజువల్ దగ్గర ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్. ఒకటి ఆ తపేల ఛానల్లోనే నమ్మట్లేదు, ఇంకా ప్రజలు ఇంకేం నమ్ముతారు? ఆఫ్టర్ ఆల్ కిరసాయలు నమ్ముకున్నోడికే తెలివితే ఎట్లుంటే మరి మిగిలిన వాళ్ళందరికీ. సో కన్విన్సింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఒక బుల్డోస్ చేసుకుంటూ మాటల ప్యారడీతోనూ మాటల గారిడీతోనూ చెప్పుకుంటూ వెళ్తే దగ్గర ప్రభుత్వ డొల్తనం ఎప్పటికప్పుడు కనబడుతుంది. మూడోది, ఒక ఏ అంశాల మీద ప్రభుత్వాన్ని, అవతల ప్రభుత్వాన్ని ఎండగట్టుకుని వీళ్ళు సక్సెస్ వచ్చారు. ఉదాహరణకు లిక్కర్, ఏం తమ్ముళ్ళు మద్యం రాకపోతే సాయంత్రం కష్టపడుతూ వస్తారు మీరు, సాయంత్రం మీకు క్వార్టర్ అయినా కావాలా, 99 రూపాయలకి నేను ఇస్తానన్న దగ్గర రెవెన్యూ మాడ్యూల్ చెక్ చేస్తే అట్లీస్ట్ 10% సస్టైనిటీ గ్రోత్ ఉంటుందనుకుంటే కూడా ఆ లిక్కర్ దీంట్లో కూడా ఇంత ఫెనామినల్గా 64,000 పైచీలకు బెల్ట్ షాపులు కానీ, లేదంటే ఇబ్బడి ముబ్బడిగా ఎవరికి పడితే వాళ్ళకి లైసెన్స్లు ఇచ్చి షాపులు పెట్టిన నేపథ్యంలో చూసుకుంటే ఈడ్స్ కొడితే 3% గ్రోత్ కనబట్టలేదు దాంట్లో. అందులో మళ్ళీ కల్తీ మద్యం. దానికి తోడు వీళ్ళు మొలకల చెరువు బ్రాండ్లు తెగ చెలరేగిపోతున్నారు. కానీ దాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ బుల్డోస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తర్వాత ఈ పర్యాటక రంగానికి సంబంధించిన అంశంలో ఒక మంత్రి, ఆర్థిక మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడుతున్నారు. ఓ తలా తోకాలని ఎవరనని అక్కడ చేసి కూర్చోపెడతారు. ఉదాహరణకి ఆ పర్యాటక రంగ బిల్డింగ్స్ తీసుకుందాం. ఏది విశాఖపట్నంలో కట్టిన రుషికొండ ప్యాలెస్, గుండు చెక్కేశారు, చచ్చారు, బతికారు, 4 ప్రాణాలు తినేశారు ఆ టెన్యూర్ అంతా. పైపించి భారతమ్మ కోసం కట్టారని చెప్పి ఇంకో సాగు చచ్చారు. లాస్ట్కి వస్తే ఈ అద్భుతమైన భవనాలు ప్రపంచంలో ఎక్కడ చూడలేకపోయాం, ఇంత భవనాలు కట్టారని చెప్పి ముఖ్యమంత్రి గారు అబ్బురుపోయారు. ఏది జపాన్ టెక్నాలజీతో భూకంపాలు వచ్చినా ప్రపంచం తెరబడిపోయింది, దీనికి ఏంటి కావని. ఇటు తిప్పి పవన్ కళ్యాణ్ గారు పెచ్చులోడు కొట్టి చూపిద్దామని ప్రయత్నించినా సరే పెచ్చు ఎలా పడుతుందో కూడా ప్రాథమిక అవగాహన లేకుండా పెచ్చులు కార్యక్రమం తెరలేపాడు. ఓవరాల్గా ఇవన్నీ చూసుకుంటే పెచ్చులు ఊడిపోతుంది వరకు ప్రభుత్వానికి. ఇక్కడ మీరు చూసుకుంటే సిఆర్ఐడిఏ భవనం అద్భుతం సృష్టించామని చెప్పి ఓపెనింగ్ చేసిన దగ్గర 11,000 కోట్లు ఖర్చు, 11,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ తగలబెట్టారు దాని మీద. తర్వాత టెంపరీ బిల్డింగ్లు అని చెప్పి సచివాలయాన్ని, హైకోర్టుని అండ్ ఇంకోటి ఏంటి అసెంబ్లీ భవనాలని, వీటన్నిటి కూడా ఈడ్స్ కొడితే అన్ని టెంపరీ అంటారు. ఇంకా మిగిలిన క్వార్టర్స్ కానీ ఆ పనులు ఏవి ఇంకా కంప్లీట్ కాలే, దానికి వేల కోట్లు తగలబెట్టి చూపించారు. ఇటు తిప్పి చూస్తే రుషికొండకి ఇంకా 7 బ్లాకులు కట్టాలి అక్కడ. ఇంకా విజయనగర ప్యాలెస్ ఇలాంటివి ఉన్నాయి. ఇంకా 4-5 బ్లాకులు కూడా కట్టాలి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కట్టిన గాడికి ఖర్చు చూస్తే బడ్జెట్ టోటల్ ఎలకేషన్ దానికి 497 కోట్లు ఎలకేట్ చేసుకున్నారు, దగ్గర 500 కోట్లు ఖర్చు పెట్టింది 290 కోట్లే. అంత ఇంటర్నేషనల్ టెక్నాలజీకి. మళ్ళీ చూస్తే డొల్తనం కొట్టొచ్చినట్టు కనబడిపోతుంది. అబద్ధాలు ఎన్నాళ్ళు ఆడతారు? ఓ పక్క పయ్యవల కేశవ్ గారు ఆర్థిక మంత్రికి ఆయన ఏం చెప్తున్నాడు,
మాకు టాటా వాళ్ళు వచ్చి అప్రోచ్ అవుతున్నారు, లీలా. అండ్ లీలా కెంపాక్షి వాళ్ళు వచ్చి అప్రోచ్ అవుతున్నారు, అది కాక రిసార్ట్స్ వాళ్ళు వచ్చి అప్రోచ్ అవుతున్నారు, వేరియస్ హాస్పిటాలిటీ కూడా వస్తున్నారు. ఓవరాల్గా ఇది టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ సంబంధించిన అంశాల్లో మేము ముందుకెళ్ళడానికి చూస్తున్నాం. ఇది వెనక్కి మడత పెడితే ఈ బిల్డింగ్ నేనైతే చచ్చినా కట్టను, ఎలాగో మీరు ఏది చేయరు, కొనవని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడం తప్ప ఇంకో పని చేయరు మీరు. ఈ ప్రాస్పెక్టివ్లో ఒక ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి గారి డోళ్ళతోనూ ఎక్కడికక్కడ ఆయనే తెలియజెప్పుకుంటారు, నేను కూడా కాదు. నేనైతే ఇలా బిల్డింగ్ కట్టినాడు, కట్టిన దగ్గర మళ్ళీ ఇవాళ దానికి ఇచ్చే ఆలోచన ఏంటి? నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా, ఇక్కడ మీకు ఫలక్నామా ప్యాలెస్ ఉంది, అది తాజ్ గ్రూప్ వాడు మెయింటైన్ చేస్తున్నాడు. అలాంటి తాజ్ గ్రూప్ వాడిని పిలిచి అక్కడ అప్పు చెప్తే ఫలక్నామా ప్యాలెస్కి ధీటుగా కింద రుషికొండ నుంచి గుర్ర బగ్గిలో పైకి తీసుకెళ్తాడు. ఇక్కడ కూడా అలాంటి సవారీ ఉంటుంది కదా. ఇవన్నీ మనలాంటి తెలివి తక్కువ, నాలాంటి తెలివి తక్కువడికే తెలిస్తే అంత 45 సంవత్సరాల అపార అనుభవం, ప్రపంచాన్ని తిరగబెట్టేసిన ఆర్థికవేత్త, ఇన్ని కబుర్లు చెప్పిన ఆయనకి ఇలాంటి ఆలోచన రావట్లేదంటే బాధాకరంగా ఉంటుంది కదా. అది ఆయన ఎంతటైనా కలెక్టర్స్ కాన్క్లేవ్లో ఆయన రివీల్ చేసుకున్నాడు. సో వీటన్నిటి సారాంశం ఏంటంటే ప్రభుత్వం పనితీరుని గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడానికే తప్ప వీళ్ళు ఏ విధంగానూ దాన్ని సస్టైన్ చేయలేకపోతారు. ఎగ్జిక్యూషన్ ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఒక ఇప్పుడు ఒక కంపెనీలో నేను జాబ్ చేస్తుంటాను, నాకు నచ్చక రాజీనామా చేసి ఇంకో కంపెనీ చేస్తాను. అక్కడ రెడ్డి వచ్చాడు మొదలెట్టండి, మొదటి నుంచి కూర్చుని పరబ్రహ్మాన్ని బ్రహ్మానందం గారిలో పాడుకుని మొదలెట్టాం కదా. అలా బ్రహ్మానందం గారి సినిమా చూసి ఒకటి అక్కడ ఒక డైలాగ్ చెప్పరా అంటే మర్చిపోతాడు, ఏరా మర్చిపోతాడు, మళ్ళీ పరబ్రహ్మాన్ని పూజ చేస్తాను కానీ పాట మొదలెట్టు. అలాగా ఈ పరిస్థితి అలా కాదు కదా. ఇట్స్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ గవర్నెన్స్. కంటిన్యూషన్ ఆఫ్ గవర్నెన్స్ ఏంటి? ఆ రిలే బ్యారలు పట్టుకుని మిగిలిన 5 ఏళ్ళు మీరు పెరిగడ్డం, అది కూడా చేత కాక అంతా వాడే చేసాడు, అంతా నువ్వే చేసావు అని ప్రకాష్ రాజ్ సినిమాలో బొమ్మరిల్లి సినిమా కథలు చెప్తే ఎవడంటాడు, ఎన్నాళ్ళంటారు? అంటే ఇది ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని కూడా ఒక చేతకాంతనం అంటారు. చేతకాంతనం స్ట్రాటజీ అంటే నేనేం చేయలేదు దాన్ని. చేతనైనతనం చేతకాంతనం అని 2 ఉంటాయి. చేతనైనతనం అంటే ఏంటి? ఎగ్జిక్యూషన్, అక్కడి నుంచి పరిగెట్టించడం. ఉదాహరణకి లెక్కరు, ప్రభుత్వంకి ఆదాయ వనరు సృష్టించిన ఒక నేపథ్యానికి ప్రభుత్వం లెక్కర్ షాపులు సంపాదిస్తూ ఇప్పటిముప్పటిగా డబ్బులు సంపాదిస్తే ఇది సంపద సృష్టించడం అంటే. జగన్మోహన్ రెడ్డి నువ్వు తక్కువ బ్రాండ్లు పెట్టి సంపద సృష్టించలేపో, నేను బ్రాండ్లతో ఎక్సెస్ రెవెన్యూ తీసుకొస్తున్నాను, ఇలాంటి కంపారిజన్స్ ఇస్తే అవునరా బాబు ప్రభుత్వం అమ్ముతుంది, గాంధీ జయంతి నాడు మందు దొరకదు, సాయంత్రం టైమింగ్స్ ఉంటాయి, పర్ఫెక్ట్ యాక్యురేట్ టైంలో సాయంత్రం 8, 9 క్లోజ్ చేస్తారు. ఇప్పుడు అదేం లేదు కదా. సో ఇవన్నీ ఫెయిల్యూర్స్ ఎక్కడికి అట్రిబ్యూట్ అవుతాయి? ఆఖరికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా నిన్న చెప్పేస్తాడు, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గానే ఉంటే అన్నీ బాగుంటాయని. లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారిని కూడా క్వశ్చన్ చేసేస్తుందంటే ఏడీ తెలియని పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేసేసే స్థాయికి పెంచుకోవడం అంటే చంద్రబాబు గారు ఎటు నుంచి వెళ్తుందంటే